ఎవరిచ్చారు ఇవన్నీ? నేనే కదా. నీకు అప్పు లేను అమ్మా, నువ్వెవరవో నాకు తెలియదు, రాజ్యానికి హక్కు లేదు నీకు అని చెప్పాడు. ఎంత గొప్ప దేవుడో. ఈ మాటలు విన్నాం, చాలా సార్లు విన్నాం, ప్రసంగాలు వింటున్నాం. వాక్యంలో శ్రద్ధ లేదు, వాక్యంలో నడవటానికి ఇష్టత లేదు, వాక్యానుసారంగా జీవితం లేదు, వాక్యానుసారంగా కట్టడలేదు, నీ పునాది సరిలేదు కదా. నేను ఒకరోజు ఆమోసు బైబిల్లో ఒక ఆయన ఆమోసుని మేడిపళ్ళు ఏరుకుంటున్నాడట. అందరూ వినాలి. మేడిపళ్ళు ఏరుకుంటున్నాడట. పశువులు కాసుకునేవాడట. అక్కడికి వెళ్ళి దేవుడు ప్రత్యక్షమయ్యి, ఆమోసు అడగలా, దేవా నీ పని చేస్తానులా, నీ మాటిని, నీ వాక్యని, నీ గుడికొత్తా అనలా. అయినా సరే ఆమోసు మనస్సుని దేవుడు ఇష్టపడి మేడిపళ్ళు ఏరుకునేవాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేడిపళ్ళు ఆపేయి, పశువులు ఇంటికి దోలు, ఇశ్రాయేలు ప్రజలు, నా ప్రజలు నశించిపోతున్నారు, వాళ్ళ కోసం నువ్వు ప్రవక్తగా ఉండాలి, ప్రవచనం చెప్పాలి, నా మాట విను, రా బయటకు అన్నాడు. వచ్చాడు. ఆయన నడుస్తూ అంట, ఆయన భక్తి పునాదట సరిగా కట్టుకోలేకపోతున్నాడట. నూతనంగా పిలిచాడండి, నూతనంగా ప్రభు దగ్గరకు వచ్చాడు ఇని. అయితే పునాది కట్టుకోవడం చేతకపోతే కడుతున్న గోడ కాడకు వచ్చి ప్రభువే మట్టపు గుండుని తేలాడేశాడట గోడ కాడ. ఎంతమందికి తెలుస్తుంది ఈ మాట? మట్టపు గుండు. గోడ కడుతున్నావా? మట్టపు గుండు ఎక్కడేశాడు? ఆమోసు కట్టే పునాది కాడకు వచ్చేసాడట దేవుడు. భక్తి నీ పునాది, నా పునాది సరిలేకపోతే మట్టపు గుండుని ఆయన కూడా వేస్తాడు గోడ కాడకొచ్చి, నీ పునాది కాడకొచ్చి నుంచుంటాడు. ఆమోస్, నువ్వు కట్టడు సరిగా లేదు, ఇదిగో నేను మట్టపు గుండు చేత పట్టుకొచ్చాను, సరిచేయి, నువ్వు కట్టడు సరిచేయి, నువ్వు నడవడు సరిచేయి, నా రాజ్యం కొరకు నువ్వు స్థిరపడాలంటే నీ పునాది స్టాండర్డ్గా వేసుకో అని చెప్పాడు. మీకు చెప్పట్లేదా? ఇని వెళ్తారా? ఊరికినే ఉట్టి చేతులతో ఊగులాడుకుంటూ వచ్చి ఊగులాడుకుంటూ వెళ్తే మీ పునాది సరిగా ఉన్నట్టా? ఖచ్చితంగా యేసు ప్రభు వారు శిష్యులు కూడా వలేసే కాడకెళ్ళి పేతురు, యోహోను వీళ్ళందరినీ వాళ్ళ కాడకెళ్ళి కడుక్కునేటప్పుడు మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తా, మీరు దాయమట రండి అని అంటే వచ్చేసారు వాళ్ళు. మనమైతే ఎన్ని చెబుతామో, ఒక్క పూట ఇక్కడుండి చిన్న పరిచయం చేయాలంటే ఎన్ని సాకులు చెబుతాం. ఇంటికాడమ్మా పిల్లలు ఎడుతున్నారు, అమ్మా మా ఇంటికి తలుపు లేదు, అమ్మా ఇంటికాడ మా ఆయన ఊరుకోడు, ఎన్ని చెప్తామో కదా. ఇన్ని సాకులు నువ్వు చెప్తున్నావే, నువ్వు యేసు క్రీస్తుకు పనికొస్తావా? యేసయ్యకి పనికొస్తావా? నువ్వు దొంగవే కదా దేవుడి దృష్టిలో. మేడిపళ్ళు ఏరుకునేవాడిని, పశువులు మేపే కాపరిని ఆమోసుని పిలిచాడే. నేను ఏరుకుంటానయ్యా మేడిపళ్ళు, పశువులే కాసుకుంటా అనలేదే. మేము వలలేసుకొని చేపలే పట్టుకుంటాం, మేము రాము అనలేదే. త్యాగము లేదు మీ దగ్గర. వింటున్న భక్తులు, విడిచిపెట్టే భక్తులకి త్యాగము లేదని అర్థం, భక్తి లేదని అర్థం, భయం లేదని అర్థం. నేను ఎన్ని ఊరుల్లో ఉండా, ఏ ప్రయాసలో వెళ్ళినా ప్రార్థనా సమయానికి ఖచ్చితంగా దేవుడి సన్నిధికి వెళ్ళాలని భయము మీలో ఉండాలి. ఎంత దూరం వెళ్ళినా వ్యాపారానికి ప్రార్థన టైం అయిపోతుందని ఆతురతతో పరిగెత్తుకు రావాలి. మీలో కట్టడ ఉంటే, మీకు పునాది ఉంటే, మీకు భక్తి ఉంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండండి. అది ఆయన అంటున్నాడు కదా. ఇంకా నేర్చుకుందాం. అంతకంతకు అభివృద్ధిని పొందవలనని మిమ్మును వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాను. మీరు పరిశుద్ధులొకటే అనగా
మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే జారత్వము. జారత్వము అంటే మీకేమైనా అర్థమైందో నాకు తెలియదు. పాపమును గురించి, ఒక వ్యక్తిని గురించి మరొక వ్యక్తికి జారేసేవాళ్ళు, మాట్లాడే మాటలు పాపమును గురించి, లోకమును గురించి మాట్లాడేవాళ్ళు జారత్వం జరిగిస్తున్నారు. అది ముందు తాగే వాళ్ళకి నీళ్ళు అందించేవాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పాలి. పేకాట ఆడే వాళ్ళకి మంచి నీళ్ళు అందించి సలహాలు ఇచ్చేవాళ్ళు ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. అలాగే వ్యభిచారం చేసే స్త్రీకి అక్కడ మోసేవాళ్ళు జారత్వం చేస్తున్నారు. ఇలాంటి పాపములు ఎలా నేను పాపం చేయట్లేదు కదా, ఏదో అమ్మే ఒక మాట చెప్పమంటే చెప్పా అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా అగ్నిగుండానికి వెళ్తాం మనందరం. అగ్నిగుండం తప్పించుకోవాలంటే మన యేసయ్య పాదాల దగ్గర మనం నిలబడాలి. స్టాండర్డ్గా, హృదయపూర్వకంగా, నమ్మకంగా ప్రభు సన్నిధిలో గడపాలి. వాక్యానుసారంగా ఉన్నానా నేను అని పరిశీలన చేసుకోవాలి. నేను ఇంతే, నా నడవడి ఇంతే, నా మాట ఇంతే, నా క్రియలు ఇంతే. ఇలాగ నడిస్తే నువ్వు కాలం గడుపుకొని పోవటం తప్ప ప్రలోకం దొరకదు. ఆ వాక్యం చెబుతుంది జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. వాళ్ళు పాపం గురించి మాట్లాడుతున్నారు, జారత్వం గురించి. మరి మనము ఇళ్లల్లో గురించి, ఈదుల వాళ్ళ గురించి, ఊర్లో వారి గురించి మాట్లాడుతున్నాం కూర్చొని. మనదేం జారత్వం? మనది పాపం కదా. బైబిల్లో ఉంది ముచ్చటలు అని ఉంది, ముసలమ్మ ముచ్చటలు అని ఉంది బైబిల్లో. ఆ ముచ్చటలు ఆడకూడదని బైబిల్ చెబుతుంది. మరి మీరు ఇంకా ఎక్కడ తప్పించుకుంటారు? తప్పించబడతారా? వాక్యం ఉంది ఇక్కడ, మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలనో అది పరిశుద్ధత ఎందు. ఈ ఘటములో ఏ చెడు పొయ్యకూడదు, తాగేవాడికి సపోర్ట్ ఇవ్వకూడదు, తాగితే తాగాడు అనకూడదు, తాగేవాడికి డబ్బులు ఇవ్వకూడదు. నీతిమంతులకి ఎన్ని కట్టడలు ఉన్నాయో, ప్రార్థన కట్టడ. ఒకవేళ నీ కట్టడ సరి లేకపోతే, నీ పునాది సరి లేకపోతే, ఆమోసుతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడి మట్టపు గుండు తెస్తాడు. నీ జీవితంలోకి ఏం తెస్తాడు? మట్టపు గుండు తెస్తాడు. సరిగా ఉందా, పునాది సరిగా ఉందా అని చూస్తాడు. నేను కాదు చూసేది, నేను చెప్పటం బలపరచటమే. మీరు కదా హెజ్కేలుతో అన్నాడు, హెజ్కేలు నువ్వు వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్పు, జైల్లోకి వెళ్ళి వాక్యం చెప్పు, ఇదిగో ఈ ప్రజలకు వాక్యం చెప్పు అంటే, ప్రభా నేను వెళ్తే నా మాట వినరయ్యా, నాకెవరు లోబడరయ్యా, నేను వెళ్ళనయ్యా అన్నాడు హెజ్కేలు. దేవుడు అంటాడు కదా, బ్రహ్మదండ చెట్ల మధ్యకి నిన్ను పంపిస్తానా? అవి బ్రహ్మదండ చెట్లని నాకు తెలుసు హెజ్కేలు. నువ్వు వెళ్ళి వారు వినినను వినకపోయినను వారికి సువార్త చెప్పు అన్నాడు. మీ అందరికీ నేను ఆ ఒక్క మాట రుజువు చేసుకొని నిలబడి వాక్యం చెప్తున్నా. నిజం. ఎందుకంటే వారు వినినను వినకపోయినను సువార్త చెప్పు, నేను లెక్కడిగేది డొక్కజించేది నేను, ఎల్లో అన్నాడు. వెనుక్కు తిరగకుండా హెజ్కేలు మాట్లాడకుండా వెళ్ళాడు. జైల్లోకి వెళ్ళి వాక్యం చెప్పాడు. అక్కడున్న బ్రహ్మదండ చెట్లు అంటే, బ్రహ్మదండ చెట్లు అంటే బైబిల్లో ఏమి రాసి ఉంది? ముళ్ళు లాంటివి, కంప లాంటిది, గుచ్చుకునేవి, మాట్లాడితే ఒప్పుకోరు, చెప్తే వినరు, వాక్యానుసారంగా నడవరు. అందుకని అలాంటి ప్రజల మధ్యలోకి పంపించాడట హెజ్కేలుని. మీ అందరికి అర్థమైందా? మీలాంటి ప్రజల్లోకి నన్ను ఎందుకు పంపించాడు? నేను ఎలా తగ్గించుకొని ఉండాలో, పాదాలు మట్టుకు తగ్గించుకొని, మిమ్మల్ని పక్కన వేసుకొని మీతో నడిచి, మిమ్మల్ని కలిగి అనుసరిస్తూ ఎట్లా మాట్లాడాలో, ఏం పెట్టాలో, ఎలా నేర్చుకోవాలో అది నాకు నేర్పించాడు దేవుడు. కాబట్టి
బ్రహ్మదండ చెట్ల మధ్యలోకి ఎజ్జికేలు వెళ్ళాడు కదా, వినినా వినకపోయినా సువార్త చెప్పమన్నాడు కదా. ఒక్కరు కూడా మారలేదు. వారు శాపం పైన వారికి ఆశీర్వాదాలు వచ్చినా, ఒక విలువైన బట్ట కట్టినా, ఒక విలువైన ఆహారం పెట్టినా వారికి మారు మనస్సు లేదు ప్రభువా అని నేను దేవుడి దగ్గర ఎడుతున్నా. అప్పుడు దేవాది దేవుడు ఆయనతో మాట్లాడావు కదయ్యా, మరి అలాగే నీ చిత్తం నాయన, ఆ బిడ్డలను మార్చమని అడగటం నా వంతులో బాధ్యత. మార్చేది నీవే, నడిపించేది నువ్వేనయ్యా అని అడుగుతూ, నా వలనైన వారికి, నేను చేయగలిగిన వారికి నీ చిత్తం నెరవేర్చుట అని ప్రభువుకి అప్పగిస్తూ ఉన్నాం. అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? మౌనంగా ఉంటాడా? ఏమి అడగడా లెక్క? ఏమి మాట్లాడడా? చర్య తీసుకోడా? క్షేమకాలంలో మాట్లాడి తిని అయినను మీరు విననొల్లకపోతిరి. బైబిల్లో ఉంది మాట. క్షేమకాలంలో మాట్లాడాను, అయితే క్షామకాలము రాబోతుంది. అప్పుడు నీతో మాట్లాడిన మాటలు తీర్పులోకి తెస్తాడు. మనం క్షేమంగా ఉండగానే వినపోతే, క్షామకాలం దగ్గరకు వస్తే, అప్పుడు కరువు, తెగులు, మరణము నిన్ను వెంటాడితే అప్పుడు నువ్వేమి తప్పించుకోలేవు. ప్రియమైన సహోదరులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యానికి లోబడాలి. పౌలు గారు ఎంత ప్రయాసపడ్డాడో, ఎంత ప్రేమ చూపుతున్నాడో. శ్రమలు పడుతున్నాడు, జైలుకి వెళ్తున్నాడు, దెబ్బలు కొడుతున్నారు, అయినా దేవుని వాక్యం వెదజల్లుతున్నాడు. వాళ్ళకున్నన్ని శ్రమలు ఈ రోజున మనకు లేవు కదమ్మా. అయితే మనల్ని ఎంత ప్రేమించాడు దేవుడు, మనల్ని ఎంత హెచ్చించాడు దేవుడు. కేవలం ఉచితమైన కృపచేత, యేసుక్రీస్తు ప్రభువారు ఉచితమైన ప్రేమ చేత మనందరినీ రక్షించడే. ఉచితంగా వచ్చే రక్షణ పొందలేని నీవు ఒక దినాన నీ కాళ్ళ కాడకు వచ్చిన రక్షణ పొందలేకపోతే నువ్వు వెతికినా దొరకని రోజులు రాబోతున్నాయి. అప్పుడు కొట్లన్నీ ముయ్యబడతాయి, గానగలు గరిసెలు గుడిసెలు ఉండవు. అన్నీ ముయ్యబడిపోయినాక అలవటించిన ఆ రక్షణ దొరకదు. ఆ సమయంలో నూనె కోసం వెనక్కొచ్చారు అక్కాయిలు, బుద్ధిమంతులు. వస్తే కొట్టులు ఉండయా, ఆలయాలు ఉంటాయా, వాక్యం ఉంటుందా, బాప్తీసం ఇచ్చేవాళ్ళు ఉంటారా, బళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటారా? ఉండరు, ఏముండరు. ఆ కాలం రాబోతుంది, ద్వారాలు ముయ్యబడిపోతాయి. ప్రభు సన్నిధిలో నువ్వు ఎలా సిద్ధపడుతున్నావో, ధైర్యం లేకుండా జీవిస్తే, భక్తి లేకుండా జీవిస్తే, ఆత్మీయత సరి చేసుకునే స్థితి సరి లేకపోతే నువ్వు కట్టే గోడ ఏదో ఒక గాలికి పడిపోద్ది. నువ్వు వేసుకున్న పునాది ఏదో ఒక శ్రమలో ఓడిపోతావు. నువ్వు వేసుకున్న భక్తి జీవితం ఎక్కడో పతనం అయిపోతుంది. అప్పుడు నువ్వేమి చేయలేవు. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా విందాం వాక్యం. దేవునికి స్తోత్రం. ఈ విషయం అందెవడను అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలెను. తన సహోదరునికి మోసము చేయకుండా ఉండవలను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయవాడు. ఏం చేస్తాడు? ఇప్పుడు మనం చెప్పుకున్నదే ఆ గతి పడుతుంది. ప్రభువు ప్రతి విషయంలో నీకు ప్రతిదండన చేయటానికి రాబోతున్నాడు. నేను కాదు, నేను కనపడే నిమిత్త మాత్రాలని, నీటి బూడగని, ఆవిరి లాంటి దాన్ని ఏదో ఒకరోజు మట్టిలో కలిసిపోతాం, ఏదో ఒకరోజు చనిపోతాం. కానీ వినిన దేవుడు, వింటున్న దేవుడు ఆ ప్రజలకి ఆయనే తీర్పరగా రాబోతున్నాడు. ఇక్కడ ఉందన్నమాట. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారం ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయవాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. పరిశుద్ధులగుటకు పిలిచాడు, అపవిత్రముగా ఉండటానికి పిలవలేదు. ఈ అపవిత్రమైన జీవితము ఎంతకాలం జీవిద్దాం? గర్వంగా, లెక్కలేనితనముగా,
భక్తి భయం లేనితనముగా. భక్తి అంటే కనపడేది, భయము హృదయంలో ఉండేది. హృదయంలో భక్తి భయము రెండు కలిసి ఉంటేనే నడవడి నేర్చుకోగలం, కట్టడలోకి రాగలం, దేవుని కొరకు ఎదిరించగలం, ఏదైనా త్యాగము చేయగలం. అది ప్రభు యొక్క చిత్తం. దేవుని నిమిత్తం ఒకవేళ అవమానపరచబడితే, నిందించబడితే దేవుడు దానికి ప్రతిఫలం, జీతం నీకు తేబోతున్నాడు. అందుకని వాక్యం చెబుతుంది కదా. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపుడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. కొలస్సీ రాసిన పత్రికలో 4వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. యజమానులారా, పరలోకములో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి. మీ దాసుల ఎడల చేయుడి. ఏం చేయాలంటే దాసుల ఎడల ఏం చేయాలి? ఇక్కడ ఉంది, యజమానులారా పరలోకములో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెళుకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మము గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. ఎంత వాక్యం చెప్పినా పౌలు గారికి ఆయన అంటున్నాడు కదా, ఇంకా మాకెంత లోతైన వాక్యాలు తెలుసు, చెప్పటానికి వెళ్తే చెప్పనివ్వట్లా, బజార్లో వాక్యం చెప్పనివ్వట్లా, దేవాలయంలోకి వెళ్ళి వాక్యాన్ని బోధింపనివ్వట్లా. కాబట్టి ఇంకా మేము ఉన్నంతకాలము క్రీస్తును గూర్చిన తెలిసిన వార్త, బలమైన వాక్కులు మేము ఇంకా వెల్లడి చేయాలని మా కోసం ప్రార్థన చేయండి అని కోరుకుంటున్నాడు పౌలు గారు. క్రీస్తును ధరించానన్న పౌలు గారు ప్రజలతో, సంఘంతో చెప్తున్నాడు, మా గురించి ఇంకా ప్రార్థన మీరు చేయండి. బలంగా నేను ఇంకా వాడబడాలి, ఇంకా బలంగా వాక్యం చెప్పాలి అని మీరు ప్రార్థన చేస్తే మాకు దేవుడు క్రీస్తు యేసు ప్రభువారు ఇచ్చిన గని మీ అందరికీ వెల్లడి చేస్తాం, చెప్తాం అంటున్నాడు. మరి అంత ప్రార్థన చేస్తున్నారా? మీరు గుడికి వస్తే ఏం ప్రార్థన చేస్తున్నారు? ఏం అడుగుతున్నారు? నీకోసం నువ్వే, నీకోసం నువ్వే, నీకోసం నువ్వే, నీ ఇంటి కోసమే, నీ పిల్లల కోసమే. పాడిందే పాడరా పాసిపడ దాసుడా, అంతే. వాక్యం అలాగుంది. అలాగలేదే. పౌలు గారు దేవుని దాసుల కోసం ప్రార్థన చేయండి, దాసుల ఎడల మీరు కటాక్షము కలిగి ఉండండి, బలంగా ప్రార్థన వాళ్ళ కోసం చెయ్యండి అని చెప్తున్నాడు కదా. ఇంకా అంటున్నాడంటే, సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలపట్టి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం. సంఘము ఎడల, సంఘము ఎలుపటి వారి ఎడల ఎలా నడవాలట? ప్రేమ కలిగి నడవాలి. ఏరుగా ఉంటాం, ప్రత్యేకంగా ఉంటాం. వాళ్ళకి నాకు కుదరదు, వాళ్ళతో నాకు పొత్తొద్దు అని అంటే ప్రభు మనతో ఉంటాడమ్మా? ఉండడు. ఇక్కడ ఉంటున్నాడు. సంఘము ఎడల, సేవకుల ఎడల, సంఘం ఎలపట్టి వారి ఎడల నువ్వెలా మాదిరి చూపమంటున్నాడు. నువ్వు ముందు వెళ్తుంటే వెనకాల అందరూ చిచ్చి చిచ్చి అని అంటే మన యేసయ్యకి మహిమ వస్తుందా? యేసయ్య కోసమే జీవిస్తున్నామా? యేసయ్యకు మహిమ వచ్చేలాగా ఉంటామా అని పరిశీలన చేసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం చెబుతుంది కదా, ఎవళ్ళ పట్టు ఉండాలంటే మాదిరి. అమ్మా, బూతులు ఆడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి
బూతులు నేర్చుకుంటే ప్రయోజనం లేదు. శనిగే వాళ్ళ దగ్గరికి వెళ్ళి శనిగితే ప్రయోజనం లేదు. భక్తి పరీక్ష కొరకు కొందరు నిలిచి ఉంటారు, అంతే. ఇక్కడ ఉంది ఆయన కోసం, పౌలు గారి కోసం ఒక సోదమ్మాయి నిలిచి ఉంది. సోదమ్మాయి ఉంటే అపొస్తలుల కార్యంలో భూతోను దయ్యం పట్టిందంట. ఆమెకి చోది చెబుతుందట. చెప్తుంటే పో దొంగ సైతానా అని ప్రార్థన చేశాడట. ఏమలా ఉండ శక్తి పారిపోవును గాక అని చేస్తే ఆ సోది చెప్పే అమ్మాయిలో శక్తి పారిపోయింది. ఇప్పుడు సోది చెప్పి ఆమె ఉట్టి మనిషి అయిపోయింది. ఇక భర్తకి లాభసాధనం, పిల్లలకు లాభసాధనం లేదు, సంపాదించడానికి లేదు. అప్పుడు పౌలు గారి దగ్గరికి వెళ్ళింది శ్రమ. ఎలాగెళ్ళింది పౌలు గారి దగ్గర శ్రమ? నడుచుకుంటూ వెళ్ళింది. ఒరబ్బాయి, మా ఆవిడి మేము సోది చెప్పుకుంటాం, మంత్రాలు చెప్పుకుంటాం, నువ్వెవడవరా మా జీవనోపాధి లేకుండా చేసావని ఈత బరికలు తీసుకొచ్చి ఈత బత్తాలతో కొట్టి ఎన్ని దెబ్బలు కొట్టారో మరి అన్ని దెబ్బలు భరించారు పౌలు శీల. అలాగా ఆ కాలంలో ఉన్న శ్రమలు ఈ కాలం ఉన్న భక్తులకు లేకపోగా ఈ భక్తులు ఎలా నటిస్తున్నారు అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు నటిస్తూ ఉన్నారు. దేవుడున్నాడు, అన్నిటికీ తీర్పు తీర్చే ఆయన ఉన్నాడు. ఒక ఆయన భక్తులైనంత మాత్రం, సేవకులైనంత మాత్రం తీర్పు లేకుండా ఉండదు. తీర్పు ఉంటుంది. చెప్పేవాడు క్రమంలోనే ఉండాలి, వినేవాడు కూడా క్రమంలోనే ఉండాలి. ఇది వాక్యం. ఖచ్చితంగా నీ పునాది జాగ్రత్తగా వేసుకో. బైబిల్ చెబుతుంది, సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుసు, సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఏమంటున్నాడు? సమయాన్ని పోనీయకూడదు, సద్వినియోగము చేసుకోవాలి. సద్వినియోగం సమయం వచ్చినప్పుడు వెంటనే ఓహో ఈ సమయం వచ్చింది కాబట్టి సమాధానం దొరుకుద్ది, సమాధానంగా పోదాం అని చూడాలి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు తల ఎగరేయకూడదు, మంచిగా ఉన్నామని తల ఎగరేయకూడదు. మనం గర్వించడానికి అధికారం లేదు. యేసయ్య అంటున్నాడు, సంఘం వెలుపుటి వారి ఎడల, సంఘము పట్ల ఎలాంటి అమరత్వం కలిగిన మనసు చూపాలంటే ప్రేమ చూపాలి, దయగలిగి ఉండాలి. వారికి మనం నడవడి వలన ఎవరికి హాని లేకుండా ఉండాలి. వాక్యం చెబుతుంది, జ్ఞానము కలిగి నడుచుకోండి. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదుగాను కృపా సహితముగాను ఉండనీయుడి. దేవునికి స్తోత్రం. ఒకవేళ ప్రార్థన సహోదరులు, ప్రార్థన ప్రియులు కలుసుకున్నప్పుడు ఖచ్చితంగా ఉప్పు వేసినట్టుగా ఉండాలంటే వాళ్ళ సంభాషణ ఎట్టుండాలి? ఉప్పు వేసినట్టు. ఉప్పు ఎత్తే కూర ఎంత రుచిగా ఉంటుందో అలాగా రుచిగా ఉండాలంట మాట్లాడుకుంటే. అక్క ప్రార్థన చేయి నా కోసం, నేను కూడా నీ కోసం చేస్తా, నా కుటుంబంలో ఇలాగ శోధన ఉంది అని నేను చెప్పుకోవాలే కానీ వాళ్ళ మాటలు చెప్పుకోవటానికి వీలు లేదు. మనం ఇది దేవుని యొక్క కృప. మాదిరి చెప్పమన్నారు కదా ప్రభు, మనకు నేర్పుతున్నాడు కదా. ఈరోజైనా ఎప్పుడైనా ఉంటే మీ మాట ఉప్పు వేసినట్టుగా ప్రార్థన ప్రియులు మాట్లాడుకోవచ్చు. మాట్లాడుకుంటే ఎలాగ ఉండాలంట? రుచి కలిగిన మాటలు, దైవత్వం కలిగిన మాటలు, భక్తి కలిగిన మాటలు, ప్రార్థన కలిగిన మాటలు మాట్లాడాలి. దేవుని భయము భక్తి మనలో ఉంటే వేరొక ఆలోచన మనకి రానివ్వడు దేవుడు. మన ఇంటికాడ ఎటాకోటిగా మాట్లాడతారు, అరే అట్టపోరా అని అంటే వాళ్ళ మాటకు ఓటేసినట్టే కదా మనం. అందుకే వాక్యం అలా చెప్పట్లా. ఇంకా ఉంది, ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడునైన తుకీకు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయను. మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించినట్లు అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన
ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే. వీరిక్కడ సంగతులన్నీ మీకు తెలియజేతురు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలు ఎంతమంది పౌలు గారికి, శీలాకి, తుకీకు, మోనేసిము, ఆరస్తార్కు, ఇలా విశ్వాసులు, భక్తులు ఖైదులో ఉన్నా సరే వాళ్ళ సమాచారాలు సంఘానికి తెచ్చి చెప్పి, సంఘంలో సమాచారాలు ఆ ఖైదులో ఉన్న బిడ్డలకు చెప్పి వాళ్ళని బలపరుస్తూ దేవుని వాక్యం అందించిన బిడ్డలు. దైవజనులు కష్టాల్లో ఉంటే ఆదుకునే వాళ్ళు ఉండారా? ఆదరించే వాళ్ళు ఉండారా? ప్రేమించే వాళ్ళు ఉండారా అని వాక్యం సెలవిస్తుంది. వాక్యం 4:12 మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తము గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారనై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎపఫ్రా ఎంత ప్రార్థన చేశాడంటే, పౌలు గారు చెరసాల్లో ఉన్న సంఘము కొరకు ప్రయాసపడుతూ రాత్రి పగలు ప్రార్థన చేశాడట. అంత ప్రార్థన మరి మనం చేస్తున్నామా కదా? ఈరోజు ప్రార్థన టయానికి ఏదో కుసేపు చేస్తున్నాం, కుసేపు పడుకుంటున్నాం కదా. మరలా తెల్లారగట్ల ఎగుతున్నాం, ప్రార్థన కుసేపు చేస్తున్నాం, కుసేపు పడుకుంటున్నాం. ఎపఫ్రావలే మరి పౌలు గారు చెప్పినట్టు, పౌలు గారి మాటకు లోబడి, సంఘానికి లోబడి, సంఘ దైవజనులకు లోబడి జీవిస్తున్న శిష్యులు పౌలు గారి చేతిలో ఉన్నారు. పౌలు గారి మాట విన్నారు. ఖైదీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవుని మాట విని దేవునికి లోబడినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని పిల్లలారా, సంపూర్ణ నిశ్చయత గలవారే నిలకడగా ఉండవాలి. ఇతడు ఎప్పుడునూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు కదా. ఎంతమంది పిల్లలు రాకపోతే వాళ్ళని జ్ఞాపకం చేసుకయ్యా, వాళ్ళని మార్చయ్యా అని అడుగుతాం కదా. అలాగా మీరు బాధ్యత కలిగి శ్రమలో ఉన్న పౌలు గారి కోసం ఎపఫ్రా ఎంతో ప్రార్థన చేశాడని సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని మనం అందరం ఏం చేయాలంట? ఐక్యతగా ప్రార్థన చేయాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఒక్కరంటే ఒకరికి ద్వేషం ఉండకూడదు, ఒక్కరి మీద ఒకరికి ప్రేమ కావాలని ప్రార్థన చేద్దాం. మీ అందరూ ఏమంటారు? వాక్యం సెలవిస్తుంది అలా. మీ అందరూ ఏమంటారు? వాక్యంలో ఉంది కదా. మనందరం రాని పిల్లల కొరకు, సమస్యలో ఉన్న వాళ్ళ కోసం, ఖైదులో ఉన్న వారి కోసం, శ్రమల్లో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా కన్నీటి ప్రార్థన చేద్దాం. ఆరోగ్యం లేని వాళ్ళ కోసం, కుటుంబాలు పతనమైన వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. వీళ్ళందరూ ప్రార్థన చేసి మాదిరి మన ముందు ఉంచిపోయారు. భక్తులు మన కోసం మాదిరి చూపించి వారి నడవడి, వారి ప్రార్థన, వారి కన్నీరు మన ముందు ఉంచారు. మనం కూడా బలమైన ప్రార్థన చేసి మన నడవడి క్రీస్తుకు అనుకూలంగా, మన ఉద్దేశాలు, మన మాటలు ప్రభు చిత్తముగా ఉండాలని మనం చేస్తూ ఉన్నా. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. కృపావాక్యం వింటున్న పిల్లలందరూ హృదయంలో, వినికిడిలో ముద్రించబడునుగాక. మరి బలమైన ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నా. కృపావాక్యం వింటున్న పిల్లలందరూ దేవుడు వారి కుటుంబాలు కట్టబడునుగాక. క్రీస్తు అనే బండ మీద స్థిరపరచబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగరుడా, మీ వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. జీవముగల తండ్రి, మీ చేతులకు అప్పగిస్తున్నా. నీ కృపతోడుగా ఉంచి బలపరచు నాయనా. నీ సహాయం కొరకు అర్జిస్తున్నానయ్యా. అయ్యా, నీ నామానికి మహిమ తెచ్చుకో ప్రభువా. అయ్యా, అల్పులము అభాగ్యులము ఎందుకు పనికిరాని వారం కేవలం ఉచితమైన కృపచేత బ్రతుకున్నాం. మీ ఉచితమైన కృపచేతే నిలబడ్డావు నాయన. నీ రాజ్యము కొరకు ఎలా ప్రయాసపడాలో
మాకు నేర్పించండి ప్రభా. అయ్యా నీ బిడ్డలు ఎంతమంది వింటున్నారో టీవీ ఛానల్ ద్వారా, అయ్యా కృపావాక్యం వినే పిల్లలందరికీ ప్రభా ప్రేమ అనురాగములో ఐక్యత సమకూర్చమని అడుగుతున్నా. మీ కృపా కనికరము తోడుగా ఉంచి నడిపించమని, ఆదురునంత వరకు మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.